క్రికెట్ మన దేశంలో ఒక ఆట కాదు, ఒక ఎమోషన్. డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి వరల్డ్ కప్ వరకు క్రికెట్లో ఎన్నో గెలుపోటములు ఉంటాయి. కానీ క్రికెట్ మాత్రం ఇండియాను యునైట్ చేస్తుంది. ఈ వీడియోలో మనం ఇండియాలో క్రికెట్ ఎలా మొదలైందో మరియు ఇండియా క్రికెట్ సూపర్ పవర్గా ఎలా మారిందో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. క్రికెట్ 16th సెంచరీలో ఇంగ్లాండ్లో పుట్టింది. మొదట ఇది కర్ర మరియు బాల్ ఆట మాత్రమే. ఆట మొదట్లో బ్యాట్ కూడా వేరే షేప్లో ఉండేది, అంటే హాకీ స్టిక్ లాగా వంగి ఉండేది. ఎందుకంటే బాల్ని గ్రౌండ్ మీద రోల్ చేస్తూ ఆడేవారు. బౌలింగ్ కూడా అండర్ ఆర్మ్ మాత్రమే చేసేవారు. ఫీల్డింగ్లో కూడా ఎక్కువ రూల్స్ లేవు. బాల్ క్యాచ్ పడితే అవుట్ ఉండేది. ఇంకా వికెట్ సిస్టమ్ విషయానికి వస్తే కేవలం బ్యాట్స్మెన్ సైడ్ 2 స్టంప్స్, ఒక బేల్ మాత్రమే ఉండేది. తర్వాత మెల్లిగా బ్యాట్స్మెన్ సైడ్ మరియు బౌలర్ సైడ్ 3 స్టంప్స్ 2 బేల్ సిస్టమ్ వచ్చింది. 18th సెంచరీ వచ్చేసరికి క్రికెట్ నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అయ్యింది. అందుకే అప్పుడు మేరీ లిబోన్ క్రికెట్ క్లబ్ ఏర్పాటయ్యింది. ఎంసీసీ క్రికెట్ రూల్స్ని మార్చేసింది. బ్యాట్ సైజ్, ఓవర్ లెంత్, పిచ్ సైజ్ ఇవన్నీ ఎంసీసీనే డిసైడ్ చేసింది. 19th సెంచరీ నుండి ఈ ఆట ఇంగ్లాండ్ నుండి ఇతర దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. 1877లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. అప్పుడు కేవలం ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మాత్రమే టెస్ట్ క్రికెట్ మ్యాచెస్ ఆడేవి. 1909లో ఈ 3 దేశాలు కలిసి ఐసీసీను ప్రారంభించాయి. తర్వాత ప్రపంచ దేశాలు చేరి ఐసీసీను వరల్డ్ క్రికెట్ సంస్థగా మార్చాయి. క్రికెట్ అప్పుడు బ్రిటిష్ ఎంపైర్ ఇన్ఫ్లుయెన్స్ని చూపించే ఒక మీడియంలా మారింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ని కూడా తీసుకెళ్లారు. అయితే ఇండియాలో క్రికెట్ మొదట బ్రిటిష్ సైనికులు మరియు ట్రేడర్స్ ఆడేవారు. అలా ఇండియన్స్ కూడా క్రికెట్పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బాంబేలోని పార్సీ కమ్యూనిటీ వాళ్ళు బ్రిటిష్ని ఎదిరించాలనే ఆలోచనతో క్రికెట్ క్లబ్లు ఏర్పాటు చేశారు. తరువాత 1910లో పార్సీలు, హిందువులు, ముస్లింలు మరియు కొందరు యూరోపియన్లు కలిసి బాంబే క్వాడ్రాంగులర్ లాంటి టోర్నమెంట్లలో పోటీ పడుతూ ఇండియన్స్ కూడా క్రికెట్లో మంచి ఆటగాళ్ళని నిరూపించారు. అప్పటి టైంలో ఇండియాలో క్రికెట్ చిన్న చిన్న అసోసియేషన్లతో మరియు బ్రిటిష్ అధికారులతో నిర్వహించబడేది. అందుకే ముంబై, మద్రాస్, కోల్కతా, పంజాబ్ ప్రతినిధులు కలిసి 1928లో బీసీసీఐ అనే సంస్థను ఏర్పాటు చేశారు. బీసీసీఐ గోల్ ఏంటంటే ఇండియన్ క్రికెట్ని ప్రోత్సహించడం, టోర్నమెంట్స్ని నిర్వహించడం మరియు ఇండియన్ క్రికెట్ టీంను ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయడం. 1932లో ఇండియా తన మొదటి టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్తో ఆడింది. ఆ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సీకే నాయుడు. ఆ మ్యాచ్ ఇండియా గెలవకపోయినా అది ఇండియన్ క్రికెట్ బర్త్ అని చెప్తారు. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ క్రికెట్ స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. 1950 నుంచి 70 వరకు సునీల్ గవాస్కర్, బిషాన్ బేడి, గుండప్ప విశ్వనాథ్ వంటి వారు ఇండియన్ క్రికెట్కు కొత్త గుర్తింపు తెచ్చారు. కానీ అసలైన గోల్డెన్ మూమెంట్ 1983లో వచ్చింది. లార్డ్స్ గ్రౌండ్లో కపిల్ దేవ్ నేతృత్వంలో ఇండియా వెస్టిండీస్ని ఓడించి తన ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచింది. ఈ విజయం అప్పట్లో కోట్లాది భారతీయుల కలలు నెరవేరిన క్షణం. 2007లో వాండెరా స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇండియా తన తొలి T20 వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచింది. T20 వరల్డ్ క్రికెట్ ఫార్మాట్లో ఇండియా మొదటి ఛాంపియన్గా హిస్టరీలో నిలిచిపోయింది. 2011లో ముంబైలోని వాన్ఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ శ్రీలంక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇండియా జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నేతృత్వం వహించాడు. ఈ మ్యాచ్లో మన ఇండియా విజయం సాధించి 28 ఏండ్ల తర్వాత రెండోసారి ప్రపంచ కప్ గెలిచింది. ఆ రోజు భారతదేశం మొత్తం సంబరాలలో మునిగిపోయింది. 2008లో బీసీసీఐ ఐపీఎల్ను స్టార్ట్ చేసింది. ఈ లీగ్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ప్రొఫెషనల్ T20 లీగ్ను ఏర్పాటు చేయడం. ఐపీఎల్ వచ్చినప్పటి నుండే క్రికెట్ను ఒక ప్రొఫెషనల్ కెరియర్గా చూడడం మొదలైంది. ఈ ఐపీఎల్ కొత్త ప్లేయర్లకు మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చింది మరియు ఫారిన్ ప్లేయర్స్లకు మంచి గుర్తింపునిచ్చింది. ఐపీఎల్లో ప్రతి టీం భారత నగరాలను ప్రాతినిధ్యం చేస్తుంది. ఈ ఐపీఎల్ వల్లే బీసీసీఐకు భారీ ఆదాయం వచ్చింది. దీంతో బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా మారింది. అంటే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఒక పవర్ సెంటర్. ఇప్పుడేమిటంటే ఇండియన్ క్రికెట్ లేకుండా వరల్డ్ క్రికెట్ని ఊహించలేము. ఇండియాలోనే అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ, అనిల్ కుంబ్లే, ధోని ఇంకా మరెందరో ప్రపంచానికి ఇండియన్ క్రికెట్ టాలెంట్ను చూపించారు.
మోడర్న్ ఎరాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, జడేజా ఇంకా మరెందరో ఇండియన్ క్రికెట్ను రిప్రజెంట్ చేస్తున్నారు. టెస్ట్, ఓడిఐ, టీ20 ఇలా ఏ ఫార్మాట్ తీసుకున్నా ఇండియా ఒక స్ట్రాంగ్ టీం. క్రికెట్ అంటే గెలుపోటములు సహజం, కానీ క్రికెట్ ఇండియాకి ఇచ్చింది యూనిటీ, ప్రైడ్. ఎందుకంటే ఏ మ్యాచ్ అయినా సరే ఇండియన్స్ అందరూ మన జట్టు గెలవాలని వాళ్ళు కులం, మతం మరచి ప్రార్థిస్తారు. ఇలా ఇంగ్లాండ్లో పుట్టిన ఒక చిన్న ఆట ఇండియాలో కోట్ల మందిని కలిపి ఒక పెద్ద ఎమోషన్గా మారింది. ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అవర్ హిస్టరీ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.